नमस्कार दोस्तों, मैं हूं लक्ष्मी प्रसाद। वेलकम टू देशभक्ति। జనవరి 22, 2024 భారతదేశ చరిత్రలో ఎన్నటికీ మరువలేని రోజు. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట. నిజంగా అసలు మాట్లాడుతుంటే రోమాలను ఎక్కబడుస్తున్నాయి. ఆ గర్వంతో ఒక గ్రేట్ ఫీలింగ్తో చెప్తున్న మాటలివి. ఆ రోజు భరతమాత కాషాయ రంగుతో స్నానమాడిందా అన్నట్లుగా తలపించింది. గడప గడపకు రామజెండా, వీధి వీధులంతా రామజెండా, ప్రతి చేతిలోనూ రామజెండా. దేశమంతా ఒకే ఎజెండా. ప్రతి గొంతులోనూ జై శ్రీరామ నినాదాల అండదండ. ఊహించని రీతిలో దేశంలో అణువణువు ప్రతి చోట జై శ్రీరామ్ అంటూ భక్తుల భక్తిమయమైన కాషాయం అమ్మకాల కొనుగోలు వ్యాపారం ఒక్క రోజులో వేల కోట్ల రూపాయల తారాస్థాయికి చేరింది. ఇది నమ్మటానికి కూడా ఊహకందని అక్షర సత్యం. జెండాలు, జెండాకర్రలు, పూజ సామాగ్రి, ఫల సామాగ్రి, పుష్ప సామాగ్రి, ధూపదీప ప్రమిదలు, ధూపాలు, దీపపు నూనె, దీపపు ఒత్తె, అగ్గిపెట్టెలు, క్రొవ్వొత్తులు, కొబ్బరికాయలు, పసుపు కుంకుమ, కాషాయ వస్త్రాలు, కాషాయ కండువాలు, నైవేద్యం, వాటి ముడిసరుకుల అమ్మకాలు, దైవ ప్రసాదం, వాటి ముడిసరుకుల అమ్మకాలు, అన్న సంతర్పణలు, వాటి ముడిసరుకుల వ్యాపారం, వీరబాదిన, నేతి మిఠాయిల వ్యాపారం, వాటి ముడిసరుకుల వ్యాపారం. దేశంలో కని విని ఎరుగని రీతిలో మైక్ సెట్లు, సౌండ్ బాక్సుల ప్రీ బుకింగ్స్, మంగళకరమైన బాజా భజంత్రీల బుకింగ్స్, ఆర్కెస్ట్రా బుకింగ్స్, అయోధ్యకు చేరడానికి అన్ని ప్రయాణ వసతులు గల వాహనాల ప్రీ బుకింగ్స్ ఫుల్. భక్తులు రామ మందిరాన్ని దర్శించడానికి అయోధ్యలో అన్ని తరహా హోటల్స్ ప్రీ బుకింగ్స్ ఫుల్. ఆల్ మీడియా ఛానల్స్ రోజంతా వీడియో కవరేజెస్ ఫుల్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మొత్తం జై శ్రీరామ స్టేటస్ వీడియోలతో ఫుల్. ఎవ్రీ ఇండియన్, ఎవ్రీ హిందూ ఆ రోజు గుండె నిండా దేశభక్తితో ఫుల్. భరతఖండంలో కోట్ల మంది దిగమింగుకుని దాచుకున్న కన్నీటి సంధ్రాలను కాషాయం ఖాళీ చేయించిన అద్భుతమైన పుణ్యదినమది. అది కనులారాగాంచిన ఈ తరం ప్రపంచ జనం ప్రభంజనంగా మారి ఈ మహాపర్వాన అయోధ్యలో తారసపడి జన్మజన్మల అదృష్టంగా భావించి పలికిన వైనం ఇది. భారతావని కన్నీటి గాథల వెనుక బలిగాంచిన లక్షల మంది బ్రతుకుల కాషాయ గమ్యం కళ. ఆ ఆత్మలు శాంతించి శాంతి జ్వాలగా మారిన ఈ వేళ గర్విస్తూ తుచ్చమైన క్రూరమైన జడారి మూకలపై ఫలించిన విజయబేరి విజనరీ విక్టరీ హిస్టరీగా మారింది. జై శ్రీరామ్. ఈ రోజు కోసం కాషాయాన్ని గుండెల నిండా నింపుకొని కన్నీళ్లను దిగమింగుకొని 1000 కళ్ళతో ఎదురుచూపులు చూసి చివరకు నిరాశగా కాలం చేసిన పితృదేవతలకు అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ సాక్షిగా మనస్ఫూర్తిగా ఈ రోజుని అంకితం చేసిన వైనం ఇది నిజం. జై శ్రీరామ్. ఉరకలెత్తి పోటెత్తిన బంధుగలం శక్తిమంత్రమై ఉప్పొంగిన ఏలనాటి మాతృభూమి స్వప్న రణం వంచి తగదించిన రామబాణం. ఎచ్చోట చూసినా రామచంద్రుడి పూజలు. భక్తుల కూటమి ఎక్కడ చూసినా తండోపతండాలుగా కోలాహలాల కలకలలు, రామనామ సంకీర్తనల కోలాటాల ఊరేగింపులు. దేశంలో ప్రతి ఇంట ప్రతి ఒక్కరి చేతికి చేరిన అయోధ్య రాముని అక్షతలు. రామనామ భజనల ధ్వని కని విని ఎరుగని రీతిలో స్వతంత్రతాపురము నుంచి మిన్ను కగసిన వైనం. మరపురాని మర్చిపోలేని కళ్ళను సైతం మైమరిపించేలా మారుమోగిన రామసైన్య కోలాహలం. గగనపుటద్దులు దాటి ఉరకలెత్తుతున్న ఈ ఉల్లాస భక్తి భావోద్వేగాన్ని వ్యక్తపరచడానికి మాటలు సరిపోవు, పాటలు సరిపోవు, కవితలు సరిపోవు, కథలు సరిపోవు, కావ్యాలు సరిపోవు. కాషాయం తిరగరాసిన అయోధ్య చరిత్రను, బాలరాముని ప్రాణప్రతిష్టను చూసి తరించడానికి 2 కళ్ళు సరిపోవు. 1000 కళ్ళున్నా చాలా తక్కువే. ఉమ్మెత్త మొత్తులా పొంగిన రామభక్తి భజనలతో ముక్తిసాగరంలో ఈదులాడుతున్న భారతావని జనం. వాటిని వర్ణించడం అతిశయోక్తి లేని మహా కఠినతరం. అది కనులారా చూసి తరించాల్సిందే. అంతే. చూసిన కళ్ళు ప్రతి చెవికి రోమాంచిత గర్వంతో నోరారా చాటి చెప్పుకోవాలి. అంతే. విన్న ప్రతి చెవి మైమరిపించి సంబరమాశ్చర్యాల మత్తులో మునిగి తేలాల్సిందే. అంతే. ఆహా, ఇది కదా చరిత్ర. నా ఈ దేశభక్తితో చెబుతున్నా, ఇది ఒక చరిత్ర. జై శ్రీరామ్. మనస్ఫూర్తిగా చెబుతున్నా 180 దేశభక్తి సబ్స్క్రైబర్స్. రియల్లీ హార్ట్లీ ఐఎమ్ థ్యాంకింగ్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అడిగితే గాని అమ్మ అన్నం పెట్టదన్నట్లుగా నేను అడిగితే మాత్రమే దేశభక్తి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటే, దేశంలో ప్రతి ఒక్కరిని దేశభక్తితో కలుపుకుంటూ మీతో కలిసి నడవడానికి ఎన్నిసార్లైనా దేశభక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్లీజ్ దేశభక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. దేశభక్తితో నేను మీతో చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడుకుందాం, తప్పకుండా మాట్లాడుకుందాం. దేశభక్తితో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.
జై శ్రీరామ్ అంటూ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మర్చిపోకండి, ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అంటూ కామెంట్ చేయండి. మాట్లాడుకుందాం, మరో వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు దిస్ ఇస్ లక్ష్మీ ప్రసాద్. జై హింద్, జై శ్రీరామ్.